కేసీఆర్ గారిని బదనాం చేసుకుంటేనే అధికారంలోకి వచ్చారు. అబద్ధపు హామీలతోనే అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కేవలం కేసీఆర్ బదనాం చేసే కుట్ర భాగమే ఈరోజు కాళేశ్వరం కమిషన్ అనేది నివేదికనే ఇవ్వలేదు. కమిషన్ నివేదిక ఇవ్వకముందే లీకులు వస్తూ ఉన్నాయి. కేసీఆర్ మీద కేసు అవుతుంది, కేసీఆర్ గారి మీద ఇదవుతుంది అని. ఒకవేళ నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే కమిషన్ రిపోర్ట్ వచ్చిన తర్వాత చూసి కదా మీరు చెప్పాల్సింది. అంటే మీకు ముందే రిపోర్ట్ తెలుసు అన్నట్లు. అంటే మీ టార్గెట్ అనేది ఒక బదనాం చేయాలా, కమిషన్తో బదనాం చేయించాలా. మనం చెప్తే నమ్మరు. కమిషన్తో భూతద్దంలో పెట్టి వెతికి మొత్తం కేసీఆరే 1,00,000 కోట్ల ప్రాజెక్టులు 1,00,000 కోట్లు సారే తినేసిండు, కేసీఆర్ తినేసిండు, కేసీఆర్ వల్లనే ఇట్లా అయింది అనేటట్టు మీరు బదనాం చేసే కుట్ర కనుక మేము మొదటి నుంచి చెప్తున్నాం. మీరు ఎన్ని కమిషన్ చేసినా మీ టార్గెట్ కేసీఆర్ని బదనాం చేయాలా. గతంలో మీరు ఏమన్నారు? 1,00,000 కోట్లు కుంభకోణం, 1,00,000 కోట్లు తిన్నారన్నారు. మరి 1,00,000 కోట్లు తింటే మేటికట్ట బ్యారేజ్ ఎవరు కట్టిండ్రు? కాళేశ్వరం కింద అనేక రిజర్వాయర్ ఎవరు కట్టిండ్రు? ఇన్ని పంటలకు నీళ్ళు ఎత్తొచ్చినాయి. తెలంగాణ రాకముందు ఎన్ని ఎకరాలు, ఎన్ని లక్షల ఎకరాలు పండింది, వచ్చిన తర్వాత ఎన్ని లక్షల ఎకరాలు పండినాయి. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినాకనే కదా ఈ భారతదేశంలో అత్యధిక వరి పంట పండించిన రాష్ట్రం ఏదంటే కింది ఉన్నది పైకి పోయింది, నెంబర్ 1 స్థానంకి వచ్చింది. మరి ఏ ప్రాజెక్టు కట్టకుంటే ఆటోమేటిక్గా దేశంలో నెంబర్ 1 స్థానానికి పంటలు పండడంలో వస్తుందా? కేసీఆర్ గారి ఆలోచన అంతా రైతులే, రైతాంగమే. ఈ దేశంలో ఎక్కడ కూడా ఉచిత కరెంట్ లేదు, కేసీఆర్ గారి ఆలోచనే. ఎక్కడ కూడా రైతు బంధు లేదు, ఇది ఎప్పుడు కూడా కరెంటు పోయింది. మీ హయాంలో కరెంట్ అంటుంటే కరెంటు కూడా ఇష్టం లేదు. చూడండి, కరెంట్ అనగానే కరెంట్ ఇవ్వడానికి ఇష్టం లేదు, కరెంట్ కూడా పోయింది. ఎక్కడ ఏ సమావేశాలు పెట్టినా కూడా మేము పెట్టామంటే 10 సార్లు కరెంట్ పోతుంది, రోజు 10 సార్లు ఇలా కరెంట్ పోతుంది. కేసీఆర్ గారు గవర్నమెంట్లో ఒక్కనాడైనా కరెంట్ పోయిందా? తెలంగాణ రాకముందు ఎంతోమంది పాము కాడు గురించి చనిపోయారు కరెంటు దగ్గర పోయి, చేతులు ఎండిపోయి ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ 10 సంవత్సరాల్లో కరెంటు లేక ఆత్మహత్య చేసుకున్న సందర్భాలున్నాయా? చేను ఎండిపోయి ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలున్నాయా? కేసీఆర్ గారి ఆలోచన మొత్తం రైతే. రైతు బాగుపడితే ఊరు బాగుపడుతుంది, ఊరు బాగుపడితే రాష్ట్రం బాగుపడుతుంది, రాష్ట్రం బాగుపడితే దేశం బాగుపడుతుంది. ఒక రైతునే కేంద్రంగా చూసి రైతు బాగుపడితే అన్ని కులవృత్తులు బాగుపడతాయని నమ్మి రైతుని బలవంతం చేయడానికి ప్రయత్నం చేసింది కేసీఆర్ గారు. ఇలా మీరు వచ్చిన తర్వాత ఎప్పుడు ఉంటుందో కరెంటు తెలియదు, ఎప్పుడు అవుతుందో తెలియదు. 1,00,000 కోట్లు అన్నారు, నమ్మలే ప్రజలు. ఒక్క పిల్లర్ అనుకుంటే 2 నెలలు రిపేర్ అవుతుంది. కానీ ఇవాళ మీరు ఏం చేస్తున్నారు? ఆ పిల్లర్ రిపేర్ చేయకుండా బ్యారేజ్ దగ్గర, కాళేశ్వరం ప్రాజెక్ట్ దగ్గర మీరు పిల్లర్ను రిపేర్ చేయకుండా మీరు దేవుడు మొక్కుతున్నారు. వరద వచ్చి మొత్తం కొట్టుకుపోయింటే బాగుండే, ప్రాజెక్ట్ మొత్తం కొట్టుకుపోయింటే మంచిగా కింద నీళ్ళు పోతే సముద్రంలో కలుస్తుందని వాళ్ళు బనకచోళ్ళు కట్టుకుంటారు. మంచిగా మనకు తెలంగాణకు టచ్ కాకుండా అట్లా పెన్నా బేస్, కృష్ణా బేసిన్ దాటి పెన్నా బేసిన్ వరకు నీళ్ళు తీసుకుపోతారు అన్నటువంటి ఆలోచనతో ఉన్నారా? లేకపోతే ఇది కొట్టుకపోతే ఇంకా కేసీఆర్ మొత్తం బంధం చేయొచ్చు, కొట్టుకుపోతలేదని చెప్పి ఆలోచనతో ఉన్నారా అని ప్రజలు గమనిస్తూ ఉన్నారు. కేసీఆర్ గారి మీద కోపం ఉంటే డైరెక్ట్ ఎదుర్కోండి. ఎందుకు బదనాం చేసేటువంటి కుట్రలో ఆ రిపేర్ ఎందుకు చేయరు? మేము ఎదుర్కొంటాం. ఇలాంటి ఎన్ని కమిషన్లు, ఎన్ని రిపోర్ట్లు ఇచ్చినా న్యాయపరంగా మేము ఖచ్చితంగా ఎదుర్కొంటాం. గ్యారంటీగా కేసీఆర్ గారిని మీరు ఏం చేయలేరు. మీరు ఇదే ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టులో ఒక తట్టెడు మన్ను తుమ్మిడేటి దగ్గర ఒక్క తట్టెడు మన్ను తీయకుండా ఎన్ని వేల కోట్లు మీరు మొబిలైజేషన్ అడ్వాన్స్ కింద తీసుకున్నారు, ఎన్ని వేల కోట్లు ఎవరెవరు తీసుకున్నారు
ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇదే కమిషన్తో మీరు వేయించండి. ఇదే కమిషన్ను గతంలో ప్రాణహిత చర్యల ప్రాజెక్టు కింద ఏం పనులు అయినాయి, ఎంత మొబిలైజేషన్ అడ్వాన్స్ తీసుకున్నారు, ఎన్ని సొరంగాలు తవ్విండ్రు, అక్కడ మట్టి తీయలేదు, మధ్యలో సొరంగాలు తవ్విండ్రు, క్రికెట్ ఆడిండ్రు, పిల్లలు క్రికెట్ ఆడుకున్నారు కొన్ని ఊర్ల దగ్గర. మీరు జలయజ్ఞాన్ని ధనయజ్ఞంగా మార్చుకున్నారు కనుక ఈ ప్రభుత్వం గతంలో వేసింది కనుక ఇప్పుడు కూడా అదే విధంగా మీరు అనుకుంటున్నారేమో. తెలంగాణ ప్రజలు ఎవరు నమ్మరు, మీరు చేసింది ఎవరు సహించరు.